వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలా, లేకపోతే గదులు ఊడ్చుకుంటానే ఉండాలా? స్టాఫ్ లేక స్టూడెంట్లు ఉపాధ్యాయులు బెల్లులు కొట్టుకున్న సంఘటనలు కనిపించాయి. మీకు కనిపించిందో లేదో మరి. అసలు స్కావెంజర్స్ ఉన్నారా? స్కావెంజర్స్ని తీసివేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పాఠశాలల్లో పారిశుద్ధ్య విభాగానికి లేరు పనిచేయడానికి. ఉన్నారా పాఠశాలల్లో? మరి స్కావెంజర్స్ లేనప్పుడు పరిశుద్ధ పనులు ఎక్కడి నుంచి జరుగుతాయి, ఎలా జరుగుతాయి? జీపీలలో అయితే ఆ జీపీ స్టాఫ్ని తీసుకుంటున్నారు, పంచాయతీ స్టాఫ్ని. మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ స్టాఫ్ని తీసుకుంటున్నారు. అరకొరగా ఉన్న వాళ్ళే అరకొరగా ఉన్నారు. మరి ఇక్కడ ఎలా సరిపోతారు పాఠశాలలలో? ప్రభుత్వ పాఠశాలల్లో నియంత్రణ కరువైంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రణ లేవు, లక్షల కొద్ది దోచుకుంటున్నారు అని చెప్పి దానికి వ్యతిరేకంగా ఏబీవీపీ విభాగం అనేది బంద్ ప్రకటించింది. దానికి మీకు తప్పపోయింది. రాష్ట్రంలో గురుకులాలు ఇన్ని ఇచ్చామని చెప్తా ఉన్నారు కానీ ఎన్ని గురుకులాలకు సొంత భవనాలు ఉన్నాయి? మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చెప్పండి, ఆ లెక్కలు చెప్పండి. అంతెందుకు, మీరే పర్యటనకు వెళ్ళినప్పుడు గురుకులాల్లో ఉన్నటువంటి పిల్లల్ని చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులు మీ మీద పడి అక్కడ మా పిల్లలకు పడుకోవడానికి స్థలం లేదు, తినడానికి కూడా సరిగా అన్నం లేదు అని మిమ్మల్ని ప్రశ్నించిన, మిమ్మల్ని తిట్టిన రోజులు ఉన్నాయి. సాక్ష్యం నేను, మా కెమెరా కన్నులు కూడా ఉన్నాయి కొన్ని. మా సోదరులు చూస్తున్నారు నిజమే అన్నట్టు. అవునా కాదా? మరి దీనికి ఏం సమాధానం చెప్తారండి? ఏం చెప్తారు? అదేవిధంగా రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మిస్టర్ ఎమ్మెల్యే గారు, నేను చెప్తా ఉన్నాను, అసలు మీకు ఎవరిచ్చారండి రైతులను కులాల ప్రతిపాదికన విభజించి లెక్కలు చెప్పే హక్కు? మీకు ఎవరిచ్చారు? రైతులలో అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వాటిని కులాల వారీగా విభజించకండి. మీరు ఎవరు అడిగారండి లెక్కలు చెప్పమని? ఎవరు అడిగారు కులాల వారీగా విభజించి లెక్కలు చెప్పమని? అంటే మీ సొంత స్వార్థం కోసం కులాలను విభజిస్తారా? ఎక్కడికక్కడ బీసీ కులాలను, మొత్తానికి బీసీ కులాలను, అన్ని కులాలను విభజించి చెప్తా ఉన్నారు లెక్కలు. ఎవరు అడిగారండి మిమ్మల్ని రైతులను కులాల వారీగా విభజించమని? ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? నాకు తెలిసి ప్రపంచంలో మీరు ఒక్కరే అనుకుంటా రైతులను కూడా కులాల వారీగా విభజించింది. మీకు అవార్డు ఇవ్వచ్చు ఇందులో అయితే నిజంగా, మిస్టర్ హింసించే కులకేశి గారు. బీసీ బంధు అని చెప్పి అందులోనూ విడదీస్తారు. 130 కులాలను అందులో చేర్చకుండా కేవలం 14 కులాలకు మాత్రమే. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలలో 2,50,00,000 మంది బీసీలు ఉన్నారు. అందులో 130 కులాలను పక్కకు పెట్టి కేవలం 14 కులాలకు అని చెప్పారు. తర్వాత అందరు గగ్గోలు పెడతా ఉంటే అందరూ అప్లై చేసుకోవచ్చు అన్నారు. మరి గల్ఫ్ రిటర్నీస్ పరిస్థితి ఏంటండి? అందులో బీసీ బంధులో గల్ఫ్ రిటర్నీస్ పరిస్థితి ఏంటి? రేషన్ కార్డుల నుంచి వాళ్ళని తొలగించారు. మరి వాళ్ళు ఎలా అప్లై చేస్తారు బీసీ బంధు? వాళ్ళ గురించి మాట్లాడరా మీరు? జగిత్యాల నియోజకవర్గంలో గల్ఫ్ సోదరులు బాగానే మంది ఉన్నారు కదా, దాని గురించి ఆలోచించరా? హైకమాండ్ దాని గురించి చెప్పరా? మరి ఎవరు పట్టించుకుంటారండి? ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, మీరు కూడా చెప్పండి, వాళ్ళ గురించి మాట్లాడరా? మరి రైతులు నిజంగా మొన్నటికి మొన్న అడ్డగోలుగా కట్టింగ్లు అయ్యాయి. మేము రైతు బంధు ఎకరానికి 5,000 ఇస్తున్నాము అని చెప్తా ఉన్నారు. మరి అదే ఎకరంలో, ఒక ఎకరంలో 20 క్వింటాలు పండాయి అనుకోండి వడ్లు, అందులో 3.5 క్వింటాలు కటింగ్ పోయింది. అవునా అన్న? 3.5 క్వింటాలు కటింగ్ పోయింది అంటే దాదాపుగా 7,500 రూపాయలు. 5,000 ఇచ్చి 7,500 రూపాయలు తీసుకున్నావా లేదా? అవునా కాదా? వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కట్టింగ్, రైస్ మిల్లుల దగ్గరికి వెళ్తే రైస్ మిల్లర్ల చేతిలో కట్టింగ్, ఇన్ని కట్టింగ్లు పోయాయి. అసలు దీనికి ఎన్ని కోట్ల రూపాయలు అయ్యాయి? మరి ఆ లెక్కలు చెప్పండి, ఆ లెక్కలు చూపించండి నిజంగా మీకు దమ్ముంటే ఆ లెక్కలన్నీ. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ యోజన కింద 6,000 రూపాయలు 3 విడతలుగా ఇస్తుంది. ఎరువులలో సబ్సిడీ ఇస్తుంది. మొత్తంగా కలిపి ఎకరానికి 20,000 రూపాయల వరకు రైతుకు లాభం అవుతుంది. మరి ముఖ్యమంత్రి గారు ఉచితంగా ఎరువులు ఇస్తారన్నావు, ఏరండి? ఎమ్మెల్యే గారు ఒకసారి అడగండి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని, ఉచిత ఎరువులు ఎక్కడికి వెళ్ళాయని. కనీసం సబ్సిడీ ఇస్తే కొంతైనా లాభం అవుతుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే పంట బీమా ఎలాగో అమలు చేయనివ్వట్లేదు కదా, ఫసల్ బీమా యోజన. ఇప్పుడు వచ్చి రైతుల్ని విభజించి, కులాల వారీగా విభజించి ముసలి కన్నీరు గారిస్తా ఉన్నారు రైతుల మీద. మొన్నటికి మొన్న రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసినప్పుడు ఒక్కసారైనా మాట్లాడలేదు దాని గురించి. కొంటలేరు మా పంట అంటే.
అంటే ఇంత దారుణమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం బీసీ బంధుకు 15 రోజులు ఇచ్చారండి. బీసీ బంధుకు 15 రోజులు ఇచ్చాయి. అనగనగా ఒక అడవిలో నక్కవును కొంగ ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. మంచి స్నేహితులు అంటే కనిపించడానికి మంచి స్నేహితులు. నక్క అనుకుంటుందంట ఈ కొంగ గర్వం అంచాలి, బాగా నాతోనే ఫ్రెండ్షిప్ చేసేంత లెవెల్కి పెరిగిపోయింది, దీన్ని గర్వం అంచాలి, ఒకసారి ఎలా వంచాలి దీని గర్వం అని ఒకసారి ఏం చేసిందంట, కొంగ ఈరోజు నా పుట్టినరోజు ఉంది, మా ఇంటికి వచ్చి నువ్వు విందు స్వీకరించాలి అన్నదంట. అబ్బా నా స్నేహితుడు పిలుస్తున్నాడు, నక్క అంటే మహారాజుకు మంత్రి అయినా కూడా నాతో మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాడు, సరే వెళ్దాం పిలిచాడు కదా. కొంగ వెళ్ళిందంట. వెళ్ళేసరికి మంచి పాయసం వాసన వస్తుందంట. కొంగ అనుకుందంట అబ్బా మంచి పాయసం వాసన వస్తుంది కదా, నా మిత్రుడు మంచి విందిస్తున్నాడు అనుకుందంట. తీరా వెళ్ళి చూసేసరికి రా మిత్రమా కూర్చో అందంట నక్క. వెళ్ళి కూర్చుంది పాపం. కొంగ ఎదురు చూస్తూ ఉంది పాయసం ఎప్పుడు పెడతాడా అని. ఆ వాసనకి మెల్లగా తీసుకొచ్చాడంట ప్లేట్లో పాయసం పోసి. కొంగ ముక్కు ఎట్లుంటుందండి, ఇలా ఉంటుంది. ప్లేట్లో పాయసం పోస్తే తినగలుగుతుందా? అప్పుడు దానికి అర్థమైంది, అబ్బా నక్కనేరా ఎట్లున్నా అంటే ప్రభుత్వం పరిస్థితి అట్లుంది. బీసీలను దారుణమైన రూల్స్ పెట్టి 15 రోజుల టైం ఇచ్చి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగడానికే సరిపోయింది వాళ్ళకు. నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు అక్కడ ఇవ్వలేదు, నిర్దిష్టమైనటువంటి సమాచారం ఇవ్వలేదు. ఎంతమందికి ఇస్తారు, ఎన్ని నిధులు ఇస్తారు అనేవి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 15 రోజులు అప్లై చేసుకోండి అని అన్నారు. అంటే ఎలా కనిపిస్తున్నారండి బీసీ సోదరులు గారు మాట్లాడతారు దొంగ ప్రేమ చూపిస్తూ. అవునండి, బీసీల గురించి బాగా మాట్లాడుతున్నారు. ఎక్కడికక్కడ కూడా బీసీలను రాజకీయంగా అనగదొక్కరని చూసింది మీరు కదా. ఇక్కడ మీకే ఉన్నాం కదా ఎగ్జాంపుల్స్ మేము కూర్చొని. జగిత్యాల రూరల్ ఎంపీపీ సీట్ ఏమైందండి? ఎందుకు ఇస్తలేరండి మీరు బీసీలకి? ఓసీలను ఎందుకు కూర్చోబెట్టారు? అక్కడ బీసీ ఎంపీటీసీలు ఉన్నారు కదా. జగిత్యాల మున్సిపాలిటీ చైర్పర్సన్ సీట్ ఎందుకు ఇవ్వట్లేదండి ఇప్పటికి కూడా? బీసీ మహిళా కౌన్సిలర్లు ఉన్నారు కదా, ఉన్నా కూడా ఎందుకు ఇవ్వట్లేదు? అంటే మీ రాజకీయాల ప్రయోజనాల కోసమా? నిజంగా మీకు బీసీల మీద అంత ప్రేమనే ఉంటే ఇచ్చేయండి వెంటనే. ఇన్ని రోజులైనా ఎందుకు ఇవ్వలేదు? జగిత్యాలకు చెందినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ సీట్ అనేది ఓసీలతో రిజర్వ్ అయిందన వెంటనే అది అయిపోగానే ఇమ్మీడియట్గా భర్తీ చేసేశారు. మరి రాయకల్ సంవత్సరం పట్టింది రాయకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సీటు. ఎందుకండి? అది ఎస్సీ రిజర్వ్డనా? ఇంత కపట ప్రేమనా? ప్రజలు ఇది గమనించట్లేదు అనుకుంటున్నారా? మిస్టర్ హింసించే పులకేశి గారు, ఒక్కటి చెప్తా ఉన్నాను, మహిళలు, బీసీలు, రైతులు మిమ్మల్ని ఇంటికి సాగనంపే సమయం దగ్గర పడ్డది. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. నిజంగా మీకు ఆ రోజులు దగ్గర పడ్డాయి. అందుకే అడ్డు అదుపు లేకుండా అడ్డం దిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడుతూనే ఉన్నారు. సొంత లాభాల గురించి, మీ రాజకీయ ప్రయోజనాల గురించి ఎప్పుడు పడితే అప్పుడు అందరినీ వాడుకుంటానే ఉన్నారు. డెఫినెట్గా మీకు వచ్చే ఎలక్షన్లలో ప్రజలందరూ కూడా ఓటు అనే వారి ఆయుధం ద్వారా బుద్ధి చెప్తారు.